లూకా శుభవార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు చదవగా విందాం. లూకా శుభవార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు చదవగా విందాం. అంతటా వారు ప్రయాణమై పోవచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి కూడా ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచు ఉండెను. చేతులతో ఒక్కసారి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారు. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. యేసు ప్రభువారు బేతనియా అనే ప్రాంతానికి పరిచర్య చేస్తూ వెళ్ళినప్పుడల్లా, తరచూ దేవుడు పరిచర్య చేయటానికి ఆ ప్రాంతంలో వెళుతున్నప్పుడు మార్తాను ఒక సహోదరి, ఒక స్త్రీ యేసు ప్రభుని తన ఇంట చేర్చుకునేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన గృహానికి పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన గృహానికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి కాదండి, యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి పరిచర్యకు వెళ్ళినప్పుడల్లా, యేసు ప్రభువారు ఆ ప్రాంతాన్ని విజిట్ చేసినప్పుడల్లా కూడా మార్తా అనేటువంటి స్త్రీ యేసుని తన ఇంటికి పిలుచుట చాలా విశేషం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పూట, ఈ రోజున ఈ వాక్యమును వింటున్న దేవుని ప్రజలు, యేసు ప్రభుని మన ఇంటికి ఆహ్వానించాలి. యేసు ప్రభుని గృహములోనికి మనము పిలుచుకోవాలి. దేవునికి స్తోత్రం. నూతనముగా ప్రతిష్ఠించబడబోతున్న ఈ గృహములోనికి తండ్రి అయిన దేవునిని ఆహ్వానించాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. యేసుని ఆహ్వానించిన గృహము, యేసుని ఆహ్వానించిన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, శుభప్రదంగా ఎల్లకాలము చరిత్రలో నిలిచిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ మార్తా అను సహోదరి యేసుని తన ఇంటికి పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. యేసుని ఇంటికి పిలిస్తే ఏం జరుగుతుంది అంటే, మరియా అనేటువంటి సహోదరి, ఏమండి, మరియా అనేటువంటి సహోదరి, ఆమె యొక్క సహోదరి ఏం చేసిందంటే యేసయ్య పాదాల వద్ద వాక్యమును వింటూ ఉంది, బోధన వింటూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసుని మన ఇంటికి చేర్చుకుంటే ఆయన మనకి నేర్పిస్తాడండి. ఇది మొదటి మాట. యేసుని మన ఇంటికి చేర్చుకున్నప్పుడు ఆయన మనకి నేర్పిస్తాడు. ఆయనని చేర్చుకోవాలి, నేర్చుకోవాలి. అనండి ఒకసారి గట్టిగా, గట్టిగా మరొకసారి అనాలా, మరొకసారి, మూడోసారి ముచ్చటంగా అనాలా. ఆయనను చేర్చుకుంటే నేర్చుకుంటాం. ఏవండి, ఆయనను చేర్చుకుంటే, మార్తా ఆయనను చేర్చుకుంది, మరియా ఆయన వద్ద నుంచి నేర్చుకుంది. ఎంత బాగుందో మనస్సుకు ఒక అనుభూతి. ఎవరైతే గృహములోనికి ప్రభుని చేర్చుకుంటారో, నూతనముగా కొద్దిసేపటి తర్వాత ప్రతిష్ఠించబడుతున్న గృహములోనికి దేవుణ్ణి మనం చేర్చుకోవాలి. ప్రభుకి ముందు ఘనం ఇవ్వాలి, ప్రభుకి ముందు ఆధిపత్యం ఇవ్వాలి, ప్రభుకి మొట్టమొదటి అవకాశం ఇవ్వాలి. ఆయనే గుడారానికి అధిపతిగా ఉండిపోవాలి. ఆయనను చేర్చుకుంటే ఆయన మనకు నేర్పిస్తాడు. ఏమి నేర్పిస్తాడు? భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, చేతికొచ్చిన బిడ్డలు ఎలా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయండి? ఆయనను చేర్చుకుంటే తెలుస్తాయండి. చాలామంది జీవితాల్లో కానీ గృహాల్లో కానీ యేసు లేక భర్త ఎట్లా పడితే అట్లా ఉండటం, భార్య ఎలా పడితే అలా ఉండటం, బైబిల్కి విరుద్ధంగా కార్యాలు చేయటం, బిడ్డలు కూడా దేవుని భోజనపు బలల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండమని బైబిల్ చెప్తుంటే, బిడలేమో లోకం చుట్టూ ముళ్ళ పొదల్లాగా ఉంటారు. భార్యకు భర్తకు లోబడమని బైబిల్ చెప్తుంటే భార్య ఏమో ఆధిపత్యం చలాయిత్యం చేసేస్తూ ఉంటుంది. అంటే చూడండి, దేవునిని చేర్చుకోలేకపోతే మనం ఏమీ నేర్చుకోలేం. భర్త ఎలాగున ఉండాలి, ఒక మంచి భర్తగా ఎలా లీడ్ చేయాలి, ఒక మంచి భార్యగా సమాజంలో ఎలా బ్రతకాలి, ఒక మంచి బిడ్డలుగా సమాజంలో నీ బిడ్డలా బ్రతకాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే,
ఎలా అబ్బుతాయి అంటే ప్రభుని మనం చేర్చుకోవటం ద్వారా ఆయన వాక్యాన్ని మనము విని మనం నేర్చుకుంటూ ఉంటామండి. ఎప్పుడైతే మార్త తన గుడారములోనికి, తన గృహములోనికి యేసయ్యను పిలిచిందో, యేసయ్యను చేర్చుకుందో, ఉత్తమమైన దానిని ఆ గుడారము ఎన్నుకుంది అన్నట్లుగా ప్రభు మాట్లాడారు అక్కడ. చూడండి ఒకసారి, కొంచెం ఒక ఘర్షణ జరిగింది, అక్క చెల్లెల మధ్యలో ఒక ఘర్షణ జరిగింది. అంటే యేసు ప్రభుకి కంప్లైంట్ చేస్తుంది మార్త, మరియ మీద యేసు ప్రభుకి కంప్లైంట్ చేస్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు చదవగా విందాం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయటానికి నా సహోదరిని నన్ను విడిచి నీ పాదాల దగ్గర ఉందయ్యా అని చెప్పినందున నీకు చింత లేదా, నీకు అస్సలు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. నాకు సహాయం చేయమని, వంట పనికి సహాయం చేయమని చెప్పయ్యా, నీ దగ్గర కూర్చుండిపోయింది, ఒకసారి చెప్పు అని అంటుంది దేవునితో. అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైంది ఒకే ఒక్కటి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుంచి ఎవ్వరు తీసివేయలేరని ఆమెతో చెప్పెను. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత మంచి మాటలండి. యేసు ప్రభు నీ కుటుంబంలో, నీలో, నీ గుడారంలో ఉన్నారా? ఉంటే నేర్చుకుంటావు, వాక్యాన్ని చెవిని పెడతావు, వాక్యానుసారంగా బ్రతుకుతాం. యేసయ్య ఇంట్లో లేడనుకో, యేసయ్య ఇంట్లో కానీ మనసులో కానీ లేడనుకో, ఆ గుడారాలు కానీ ఆ వ్యక్తులు కానీ భయంకరమైన కర్ణపిశాచుల్లాగా తయారైపోతారు. ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఇంట్లో ఉంటే, యేసు ప్రభు మనలో ఉంటే చాలా ప్రశాంతంగా ఆ ఇల్లు ఉంటుంది. పొరపాట్లు ఆటుపోట్లు వచ్చినా సరే వాక్యానుసారంగా డీల్ చేసుకుంటూ ఆ గుడారం ముందుకు వెళ్ళిపోద్ది. అది పెద్ద ఇష్యూ చేయరు. మీరు కనుక్కోవాలి, గమనించాలి. యేసు ప్రభు వారు మార్తతో ఒక మాట అన్నాడు, ఆమె ఉత్తమమైంది ఎంచుకుంది, దీనిని ఆమె వద్ద నుంచి ఎవడు తీసివేయడని వాక్యం సెలవిచ్చింది. యేసు ప్రభు వారి ఇంట్లో ఉంటే ఉత్తమమైంది మనలో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారి ఇంట్లో ఉంటే, యేసు ప్రభు వారు మనలో ఉంటే ఉత్తమమైంది మన దగ్గర నుంచి ఎవడు తీసేయలేడట, ఎవడి వల్ల కాదట. వాక్యము చెప్తుంది. వాక్యమును వినే బిడ్డలైతే, వాక్యాన్ని విశ్వసించిన వారైతే చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. వాక్యానికంటే తిరిగి లేదు ఇంకోటి లేదు. వాక్యమే మెయిన్. వాక్యమును విశ్వసించి దీనిని నమ్మిన వాడు ధన్యుడు, వాడు ఫలించు చెట్టు వలె ఉంటాడని వాక్యం సెలవించింది. గనుక యేసును మన గుడారములోకి పిలవాలి, యేసుని మన జీవితంలోకి పిలవాలి. ఇక ఆయన తప్ప ఇంకొకటి లేదు అన్నట్లుగా మనం బ్రతకాలి. అప్పుడు ఉత్తమమైన దానిని మన వద్ద నుంచి ఎవడును తీసివేయలేడు. నేర్చుకుంటాము. మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పనా? పిలిచింది ఎవరు యేసు ప్రభుని ఇంటికి? చెప్పాలి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది ఎవరు? అది దేవునికి స్తోత్రం. మార్తమ్మ పిలిస్తే అవకాశాన్ని అబ్బో వదులుకోకూడదని లటుక్కున దేవుని పాదాల దగ్గర కూర్చుండిపోయింది. ఆమె విచారం చెందుతా ఉంది, ప్రభువా మరి చికెన్ కూర, మటన్ కూర ఏంది ఎవ్వరు, నాకు నీళ్ళల్లో ఎగిరేయి పాకి అన్నీ తెచ్చాం, నీ కొరకు తెచ్చాను, నేను ఒక్కదాన్ని ఎక్కడ చచ్చేది నాయన, దానికి చెప్పయ్యాక అతంతా నీ పాదాల దగ్గర కూర్చుంది, పొద్దు నుంచి ఏ పని చేయలేదు. ఏయ్ మార్త, ఉత్తమమైన దాన్ని ఎందుకుంది కనుక ఎవడు ఆమె వద్ద నుంచి అది తీసేయలేడు. నువ్వు పెద్ద విస్తారమైన పనులు పెట్టుకున్నావు, నేను చెప్పాను అవన్నీ చేయమని అన్నాడు యేసు ప్రభు. కాబట్టి పూట యేసు ప్రభు వారు మన గుడారాల్లో నిత్యము నివసించునుగాక. ఆయన ఉంటే భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, బిడ్డలు ఎలా ఉండాలి, సమస్తం కూడా నేర్చుకుని ఆ రకంగా ముందుకు కొనసాగిద్ది కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక రెండో విషయాన్ని చెప్దాము. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదవగా విందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక
మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి ఆ నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి ఆ నా తండ్రియు ఆ. నా తల్లియు ఉమ్. నా అన్నదమ్ములను ఉమ్. నా అక్క చెల్లెండ్రును ఉమ్. వారికి కలిగి ఉన్న వారందరూ ఉమ్. చావకుండా బ్రతకనిచ్చి ఉమ్. రక్షించినట్లుగా ఆ. దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడని. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ గృహం పేరేంటో చెప్పన, ఉపకారము చేసిన గృహము. మొదటి గృహం పేరు దేవునిని చేర్చుకున్న గృహం. రెండో గృహం పేరు ఉపకారం చేసిన గృహం. వినాలి చాలా జాగ్రత్తగా. మొదటి గృహంలో ఏం జరిగింది? మార్తమ్మ యేసు ప్రభుని ఇన్వైట్ చేసింది, రాయ్యా నువ్వు మా గృహంలో ఉండని. ఇక రెండో గృహానికి వస్తే ఒక వేశ్య, రాహాబు అనే వేశ్య, ఇద్దరు వేగులు వారితో దైవజనులతో మాట్లాడుతుంది, నేను మీకు ఉపకారం చేశాను గనుక. మనము దేవుని బిడ్డలకిని దైవజనులకిని పరిశుద్ధులకిని ఉపకారము చేసే గృహంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఉపకారము చేసే గృహంగా ఉండాలి. దైవజనుడైన యెహోషువ ఇద్దరు వేగులు వారిని యెరికో పట్టణానికి పంపించారు, వేగు చూసి రమ్మని. అక్కడ పరిస్థితులను, అక్కడ ఆనువానులను తెలుసుకొని, అక్కడ సిస్టమ్ ఏంటి, వ్యవహారం ఏంటి తెలుసుకొని రమ్మని ఇద్దరు వేగులు వారిని దైవజనుడైనటువంటి యెహోషువ పంపించారు. ఈ ఇద్దరు వేగులు వారు వేగు చూచుటానికి వచ్చారు. ఎవరి గృహమున చేరారు వాళ్ళు? రాహాబు అనే వేశ్య గృహములోనికి వెళ్ళారు. అయితే ఇద్దరు వేగులు వారిని యెహోషువ పంపించాడని యెరికో పట్టణపు రాజుకు తెలిసిపోయింది. రాజుకు తెలిసిన తరువాత రాజు కొంతమంది పని వారిని పంపించాడు ఆమె గృహానికి. రహాబు ఇద్దరు వేగు చూడటానికి యెరికో పట్టణానికి వచ్చారంటగా, వారు ఇటుగానే వచ్చారంట కదా, ఏంటి సమాచారం నీకేమైనా తెలుసా అంటే ఆమె ఎలా సమాధానం చెప్పిందో తెలుసా? అవునయ్యా, ఇద్దరు వచ్చిన మాట నిజమే. గవిని వెయ్యక ముందే, గవిని తలుపులు వెయ్యబడక మునిపే వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారయ్యా, మీరు త్వరగా పరిగెత్తండి, వాళ్ళు మీకు దొరుకుతారు అని అబద్ధం చెప్పింది. వాస్తవానికి ఆ ఇద్దరు వేగులు వారు రాహాబు అని ఈ వేశ్య ఇంట్లోనే ఉన్నారు. దాచేసింది వాళ్ళని. దాచేసి ఆమె చెప్పిన మాట, గవిని తలుపులు వెయ్యక మునిపే వారు వెళ్ళిపోయారు, మీరు తొందరగా వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళారు, జస్ట్ మీకు దొరుకుతారు, వాళ్ళని పట్టుకోండి అంది. ఒకవేళ గనక నువ్వు చెప్పేది అబద్ధమని ఆమెను తోసేసి ఇంట్లోకి చొరబడ్డారంటే ఆమె బతికిద్దా? చెప్పండి మీరు నోరు తెరిచి. ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు రాజు. ప్రాణానికి తెగించి మరి దైవజనులకు ఉపకారం చేసింది రాహాబు అనే వేశ్య. ఈ రోజున నూతనముగా కొద్దిసేపట్లో ప్రతిష్ఠించబడిన గృహములో లేదా మీ గృహాల్లో దేవుని బిడలకిని పరిశుద్ధులకిని దైవజనులకిని ఉపకారము చేసే గృహాలుగా మారిపోవాలి. అపకారము కాదు, ఉపకారము చేసే వ్యక్తులుగా మారాలి, మంచి చేసే వ్యక్తులుగా మారాలి, కాపాడుకునేటట్లుగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఉపకారమును ఎవరో ఒకరు చదవండి. దేవునికి స్తోత్రం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. ఉపకారం చేయండి, ధర్మాన్ని చేయండి, మర్చిపోవద్దు. అట్టి యాగములు దేవునికి అని యేసు ప్రభు చెప్తే అదే మర్చిపోతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఈడేడయ్యా వీడియో ఓడేడి ఎడిపోయాడు ఈడు, ఏమనుకోబాకండి, వీళ్ళు నాకు మెంటలు తెప్పించేస్తారు ఇట్లాగే. హల్లెలూయా, హల్లెలూయా. మన గృహాలు ఎలా మారిపోవాలమ్మా? ఏమండి? ఉపకారం చేయాలి. ఎవరికి? దైవజనులకిని పరిశుద్ధులకిని దేవుని బిడ్డలకిని ఉపకారం చేసే గృహంగా మారిపోవాలి. అపకారం మాత్రం చేయకూడదు. హెబ్రీ పత్రికలు కూడా ప్రభు చెప్తున్నారు, ఉపకారమును ధర్మకార్యాలు చేయండి, అది దేవునికి మంచి హోమం అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండోయ్, ఉపకారం చేసే వాళ్ళకి ప్రత్యుపకారం చేసే దేవుడు నా దేవుడు. అవునా కాదా? ఏమండి, నీ దేవుని మీద నీకు నమ్మకం లేదా? నువ్వు మంచి చేస్తే దేవుడు నీకు కీడు చేస్తాడా? మరి ఎందుకని నోరు మూసుకొని ఉంటున్నారు? మరి మీరు నోరు మూసుకొని ఉన్నారంటే దేవుడు అపకారం చేస్తున్నాడనే లెక్క కదా. సబ్జెక్టులు మారిపోతుంది. నోరు తెరిచి మాట్లాడాలా. దేవుడు ఒకవేళ అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారమే చేస్తాడు ఆయనకి.
ఎవరికి అపకారం చేయడు. ఆయన మంచి మనసు కలిగిన దేవుడు. ఆయన ఆకాశములు పట్ట జాలనంత విస్తారమైనటువంటి గనులు కలిగినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున ఉపకారము చేసే గృహాలుగా మన గృహాలు మారిపోవునుగాక. ఉపకారము చేయవాడికి దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. మరి రాహాబుకి ఏం చేశాడు చూడండి దేవుడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ 6:17. త్వరగా. ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తును యెహోవా వలన శపించబడును. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టును గనుక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. అబ్బబ్బబ్బబ్బా, నచ్చిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమంటున్నారు? వేగుల వారు మాట్లాడుతున్నారు. ఆమె మాకు ఉపకారం చేసిందనగా ఈమె ఇంటి వారు మాత్రమే బ్రతుకుతారు. దేవుడు ప్రత్యుపకారం చేశారు వాళ్ళకి. దేవుడు ప్రత్యుపకారం చేశారు వాళ్ళకి. ఈ రోజున ఉపకారము చేసే గృహాలుగా మారితే దేవుడు తిరిగి మరలా ప్రత్యుపకారాలు మీకు చేయబోతున్నాడా? దేవుడు మరలా మీకు తిరిగి మేలు చేయబోతున్నాడా? నీవు ఒక్కంతు కష్టపడితే, ఒక్కంతు మేలు చేస్తే దేవుడు రెండంతులుగా నేను ఆశీర్వదించి నీకు మేలు చేయబోతున్నాడా? నమ్మిన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఊపిరున్న వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. సజీవులందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మొదటి మాట, మార్తమ్మ యేసుని ఇంటికి పిలిచినట్లుగా మనము కూడా ఆయనని ఇంటికి ఆహ్వానించాలి. ఆయన కూడా మన జీవితంలో ఆహ్వానించాలి. ఏం జరుగుతుంది? దేవుణ్ణి ఆహ్వానిస్తే మనము మంచి లక్షణాలు కలిగి జీవిస్తాము, వాక్యాన్ని కలిగి జీవిస్తాము. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, ఎదిగొచ్చిన పిల్లలు ఎలా ఉండాలో ఆయన మనకి నేర్పిస్తాడు. వాక్యము మనకి నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా ఉపకారము చేసే గృహంగా మారిపోవాలి. అనగా దైవజనులకి, దేవుని బిడ్డలకి, పరిశుద్ధులకి ఉపకారము చేయాలి. దానికి ప్రతిఫలముగా దేవుడు రెండంతుల ఉపకారాన్ని మన గృహాల్లో, మీ జీవితాల్లో జరిగించబోతున్నాడు. జకర్యా గృహాన్ని గనక మనం చూసుకుంటే, యేసు ప్రభువు జకర్యా ఇంటికి రాక మునుపు జక్కయ్య ఇల్లంతా ఎలా ఉందండి? అన్యాయమైన సిరితో నింపబడి ఉంది, అక్రమముతో నింపబడి ఉంది. జక్కయ్య ఎప్పుడైతే యేసయ్యని సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానించాడంటే ఎంత బాగుంటుందన్నమాట. తీసేశారా? ఇప్పటికే తీసేయాలిగా. చదివేయండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని, నేను నీ ఇంట్లో ఉండాలని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి, వద్దులయ్యా, మా ఇంట్లో అక్రమ సొమ్ము ఉంది, మా ఇంట్లో దోపుడు సొమ్ము ఉంది, మా ఇంటికి రావటానికి అర్హుడు కాదు, వద్దులే, నిన్ను చూశానుగా, వెళ్ళిపో అన్నాడా? అనలేదు. ఏమన్నాడు చూడండి. సంతోషముతో ఆయన చేర్చుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. సంతోషంగా నా ప్రభుని చేర్చుకున్నాడు. ఏం జరిగింది మరి? జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషంగా జక్కయ్య ప్రభుని చేర్చుకున్నాడట. అక్కడ జరిగిన ఒక మహత్కరమైన కార్యం ఏంటో చెప్పను. నేను యేసుప్రభుని చేర్చుకుంటే, నేను అబద్ధికుడిని, నేను దొంగని అని అతను గుర్తెరిగాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందో? మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. యేసుప్రభుని సంతోషంగా జక్క ఇంట్లోకి తీసుకెళ్ళాడట. ఇంట్లోకి తీసుకెళ్ళగానే అప్పుడు వరకు తప్పు ఒప్పుకొనివాడు, అప్పుడు వరకు నేను పాపినని ఒప్పుకొనివాడు, అప్పుడు వరకు నేను లంచగా అన్నయ్యా, గోండాగా అన్నయ్యా అని ఒప్పుకోనాడు. యేసుప్రభు ఇంట్లోకి రాగానే తన పాపాన్ని ఓపెన్గా ఒప్పేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, యేసు ఎవరి గృహాల్లో ఉంటే వారి తప్పులు వారు సరి చేసుకుంటారు అని నేను అంటాను. ఇది నిజమా అబద్ధమా? యేసుప్రభు లేడనుకో, ఎన్నన్నా చేయొచ్చు గాక, ఏదైనా చేయొచ్చు కాక, తప్పు అనిపించదు మనకి. ఎన్ని పనికిమాల పనులైనా చేయొచ్చు, ఎన్ని నీచ నికృష్టమైన పనులను చేయొచ్చు, అది మనకు తప్పు అనిపించదు. అదే యేసుప్రభు మన ఇంట్లో ఉంటే, యేసుప్రభు మన జీవితంలో ఉంటే ఏమనిపించింది? నేను చేసింది కరెక్ట్ కాదు, నేను మాట్లాడింది కరెక్ట్ కాదు,
నేను చూస్తుంది కరెక్ట్ కాదు, నేను వెళుతుంది కరెక్ట్ కాదని మనంతటిగా మనమే రియలైజ్ అయ్యి ఆ తప్పును విడిచిపెడతా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. జక్కయ్య జీవితంలో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. జక్కయ్య గుడారములో అదే జరిగింది. యేసుని ఆహ్వానించాడు, యేసుని పిలిచాడు, యేసుని ఇన్వైట్ చేశాడు. ఎలా పిలిచాడండి? తొందరగా కాదు, సంతోషంగా. దేవునికి స్తోత్రం. ఆనందించేసి చప్పట్లు కొట్టేసి, ప్రభా నువ్వు మా ఇంటికి వచ్చేస్తావా, రాయ్యా, ఇంతకంటే భాగ్యం ఏమైనా ఉందా, ఇంతకంటే పుణ్యం ఏమైనా ఉందా, ఏ జీవితంలో ఎప్పుడు చేసుకున్నానో పుణ్యం నాయన, రా ప్రభు అని ప్రభుని సంతోషంగా చేయబెట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇంట్లోకి తీసుకెళ్ళగానే ఎప్పుడూ తప్పు ఒప్పుకొని వ్యక్తి ఆ రోజు దేవుని పాదాల మీద పడి తప్పు ఒప్పుకున్నాడు. అయ్యా నేను చాలా మోసగాండి, లంచగుండగాండి ప్రభా, అక్రమము సొమ్మంతా తెచ్చుకొని అయ్యా ఊర్లో జనాలంతా ప్రభా నాయన చంపేశానయ్యా, డబ్బులు ఇవ్వండి, అప్పులు కట్టండి అని వడ్డీల మీద వడ్డీలు వేసిన ఆయన వాళ్ళు ఇప్పటికీ కట్టలేకపోతున్నాయి, తప్పు చేశానయ్యా, ఒక్కంతు తీసుకుంటే నాయన రెండొంతులు తీసుకుంటే 4 ఇచ్చేస్తాను ప్రభు అని ప్రభుతో మాట్లాడాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఈడును కూడా అబ్రహాము కుమారుడి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదే. ఇప్పుడు కొన్ని సెకండ్స్లో, కొన్ని నిమిషాల్లో గృహం ప్రతిష్ఠించబడుతుంది. నేడు ఈ ఇంటికి రక్షణ కలుగునుగాక, ఈ గృహానికి రక్షణ కలుగునుగాక. ఇదనే కాదు, మీ గృహాల్లో ప్రభు పిలుచుకుంటే, మీలోనికి ప్రభువుని ఆహ్వానించుకుంటే తప్పులు ఒప్పుకొనుటకు కృప చూపిస్తాడు ప్రభు. ఈ రోజున దేవునికి విరుద్ధమైనటువంటి, ధర్మశాస్త్రమునకు విరుద్ధమైన కార్యాలు చేస్తూ వెళ్ళిపోతున్నవారేమో, ప్రభుని ఒక్కసారి ఇంటికి ఇన్వైట్ చేయి, ప్రభుని ఒక్కసారి నీలోనికి రమ్మని పిలువు. ఖచ్చితంగా పశ్చాత్తాపము ఆటోమేటిక్గా మన హృదయాల్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 8:14-15 త్వరగా ముగించేశాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-10. ఇక్కడ ఒక పేతురు ఇల్లు ఉంది చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి, పేతురు ఇంట్లోకి వెళ్ళి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి ఇంట్లో ఉంటే స్వస్థత కార్యాలు జరుగుతాయి, దైవికమైన స్వస్థతలు జరుగుతాయి. మెడికల్ సైన్స్కి అర్థం కాని అద్భుతాలు జరిగితే మన కుటుంబాల్లో. పేతురింటికి వెళ్ళాడంటే భయంకరంగా జ్వరంతో బాధపడుతుందంట. ఎన్నో ఆయుర్వేదుల మందులు మింగేసి మింగేసి అడిజిప్పి జ్వరం తగ్గట్లేదంటే యేసుప్రభు అని పిలిచాడంట. అయ్యా మా అత్తకి బాగాలేదయ్యా, బాగా జ్వరంతో బాధపడుతుంది ప్రభువా, ఒక్కసారి మీ పాదం మోపెళ్ళండి అయ్యా, మా అత్తకేంటో చూడండి అని పిలిచాడు. వెళ్తే దేవుడు చూడండి అక్కడికి వెళ్ళి ఆమె ముట్టి ఆమె కొరకు ప్రార్థన చేశాడు. వెంటనే ఆమె జ్వరము విడిచిపెట్టింది, ఆమె దేవునికి ఉపచారం చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటికప్పుడు లెగిసిపోయి యేసుప్రభుకి అన్నం కూరలు వండేసి పెట్టేస్తుందంటే ఎంత హుషారు వచ్చేసిందంటండి. 4 రోజులు బట్టి మంచం మీద ఉంది జ్వరంతో. ఆ రోజు యేసుప్రభు వారి వెళ్ళటం ఏంటో, విశేషం ఏంటో కానీ అద్భుతమైన స్వస్థత జరిగింది. యేసుప్రభు వారికి నానా రకములుగా పరిచర్య చేస్తూ ఉంది, ఉపచారం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున యేసు ఎవరి ఇంట ఉంటారో ఆ ఇంటిలో రక్షణ, యేసు ఎవరింట ఉంటారో ఆ ఇంటిలో దైవికమైన స్వస్థతలు జరుగుతాయి. ఇంకొక గృహాన్ని పరిచయం చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 32-34 వరకు ఆగకుండా చక్కగా చదవండి. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట్లో ఉన్నారు. ఓకే. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటనాడనీయలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ ఇంట వాకిట ఉండిన ఆ ఇంట్లో ఎవరున్నారు చెప్పాలి ఇప్పుడు అందరు గట్టిగా చెప్పాలా. ఆయన ఫస్ట్ మన చర్చలకు చెప్తున్నాను, ఆయన పేరు చెప్పే అవకాశం వస్తే హుషారుగా చెప్పమని. యేసు అన్న నామస్మరణ మన జీవితాల్లో రక్షణ తెచ్చి పెడుతుంది. యేసు అంటే తీరని అప్పు లేదు, యేసు అంటే తీరని రోగం లేదు, యేసు అంటే కనపడిన మార్గం లేదు, యేసు అంటే చూడని అద్భుతాలు లేవు. అందుకే యేసు అని పేరు చెప్పే అవకాశం ఎక్కడ ఎప్పుడు వచ్చినా గట్టిగా బిగ్గరగా పలకాల. చెప్పండి, ఆ ఇంట్లో ఎవరున్నారు? ఆ ఇంట్లో ఎవరున్నారు? ఆ ఇంట్లో ఎవరు ఆసీనుడై ఉన్నాడు? యేసుప్రభు ఆసీనుడు అంటే అక్కడ బోల్డ్ దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చేసారు. దయ్యాలన్నీ యేసుప్రభుని చూసి దెబ్బేమని పారిపోయినాయి అంటే నేను అంటాను, యేసుప్రభు వారు ఏ గృహంలో నివసిస్తారో, యేసుప్రభు వారు ఎవరిలో నివసిస్తారో దుష్ట శక్తి ప్రభావాలు ఆ ఇంటి నలుమూలల్లో నిలబడవని ప్రభువు పేరట మనం చేస్తున్న దేవునికి స్తోత్ర. యేసు ఉన్న ఇంటిలో దుష్ట శక్తులు ఉంటాయా? పనికిమాలిన శక్తులు ఉంటాయా? మ్యాజిక్లు ఉంటాయా? ఏముండవు. తంత్రాలు మంత్రాలు ఏం పని చేయవు యేసు ఉన్న ఇంట్లో.
మొత్తం పటాపంచలైపోతాయి. దీవెనే ఆ గుడారాల్లో నిలుచుంటది, మహిమే గుడారాల్లో నిలుచుంటది, ఘనతే గుడారంలో నిలిచి ఉంటది. ఇంకా చివరిగా మీ ముఖాలు చూసి ముగించేద్దాం అనుకుంటున్నాను. రోమీయులకు 16:3-4 ఇది చెప్పి ముగించేస్తానండి, చెప్పే ఓపిక నాకు లేదు కనుక. 16:3-4 రోమీయులకు రాసిన పత్రిక 16:3-4. క్రీస్తు మీరు వారు అమ్మా మీరు వారు ఏదో చెప్పు ఒకటి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును. అదిగో ఇల్లు అనేది మర్చిపోద్దు. వాళ్ళ ఇంట ఉన్న సంఘమును వందనములు చెప్పుడు. వందనములు చెప్పుడి. ఏమన్నాడండి? ఎవరంటున్నారు ఈ మాటలు? పౌలయ్య గారు అకులా ప్రిస్కిలాల ఇంట్లో వినండి. అకులా నా వైపు చూడు, చదివి 5 సంవత్సరాలు అయిపోయింది బైబిల్. నా వైపు చూడాల. ఇళ్ళల్లో ఒకళ్ళు చదవరు బైబిల్, మళ్ళీ ఇక్కడ దీర్ఘకాలంగా చదివేస్తారు. నా వైపు చూడండి. అకులా ప్రిస్కిల్లా ఇంటలో ఏముందంట? సంఘం ఉందంట. ఏముందంట అండి? వాళ్ళు ఏం చేశారంటే ఒక గది వాళ్ళకి పెట్టుకున్నారు, మిగతా హాలు బయట వసారంతా సంఘానికి ఇచ్చేసారు, చర్చికి ఇచ్చేసారు ఆ ఇల్లు. అకులా ప్రిస్కిల్లాలు చర్చికి ఇచ్చేసారు ఆ ఇల్లు. అయితే ఏమంటున్నాడు ఇక్కడైనా? ఏమన్నాడు? ఏం మాట్లాడుతున్నాడు పౌలయ్య? ఇదిగో వారి ఇంట ఉన్న సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు, వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలని వందనాలు తెలియజేస్తున్నాడు, విశేష తెలియజేస్తున్నాడు పౌలయ్య. నేను అంటాను వాళ్ళ ఇంట్లో ఆరాధన జరుగుతుందంట. ఎవరింట్లో? అకుల ప్రిస్క్. వాళ్ళ ఇంట్లో ఉపదేశం వినపడుతుందంట. ఎవరింట్లో? అకుల ప్రిస్క్. వాళ్ళ ఇంట్లో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అంటే ఎవరింట్లో? అకుల ప్రిస్క్. వాళ్ళ ఇంట్లో ప్రతి వారం ఆరాధన జరుగుతుందంట, ప్రతి వారం ఉపదేశం జరుగుతుందంట, ప్రతి వారం దేవునికి మహిమ వెళ్తుందని. నేను అంటాను నీ ఇల్లుని చర్చికి ఇవ్వకపోయావు కానీ ఇల్లు సరిపోదులే, దేవునికి స్తోత్రం. నీ ఇల్లు చర్చికి ఇచ్చిన ఇవ్వకపోయినా నీ ఇంట్లో ప్రతిరోజు ఆరాధన ఉండాలా, నీ ఇంట్లో ప్రతిరోజు వాక్యం ఉండాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక ఆమె గమ్మత్తుగా మీకు ఒక నవ్వు అన్నమాట, మీరు నవ్వుకోండి కాసేపు. ఇప్పుడు సీరియస్గా ఉన్నారు కదా. ఒక ఆమె మంచిగా టీవీ పెట్టించుకుంది, పెద్ద టీవీ కొనుక్కుంది, పెద్ద టీవీ, 50,000 రూపాయల టీవీ అంట. దేవునికి స్తోత్రం. పెద్ద టీవీకి సినిమా హాల్కి పోవకల్లా హాయిగా చూడొచ్చు. పెద్ద టీవీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంది. నేను అన్నానమ్మా ఇంత ఉపదేశం వింటాం, ఇక టీవీ ఎందుకమ్మా అంటే, అయ్యగారు వాక్యాలు వినటానికి. ఏమింటదంటామా? వాక్యం అంట. వంటగదిలోకి వినపడేటట్టుగా సౌండ్ పెట్టిద్దంట వాక్యం పెట్టుకొని టీవీలో. దేవునికి స్తోత్రం అనుకున్నాను. మంచిదమ్మా, ఏమంటే మంచిది ఎక్కడ ఉండదు అనుకున్నాను నేను. అయ్యగారు మేము టీవీ పెట్టుకున్నాం, రక్షణ, సువార్త, శుభవార్త ఛానల్ తప్ప ఏ ఛానల్ ఎక్కివనంది. దేవునికి స్తోత్రం అని నమ్మేశాను నేను. ఎందుకంటే మరి అంత విశ్వాసి కదా, నమ్మేటట్లుగా చెప్పేస్తే అది దాని అయింది. చక్క టీవీ కొనుక్కుంది, దానికి ఓపెనింగ్ చేసిన పనికి మళ్ళీ నేనే. దేవునికి స్తోత్రం. ఓపెనింగ్ చేశాను, సమస్తం జరిగింది, బాగుంది, స్పీచ్ ఇచ్చింది, తిన్నాను, అయిపోయిన తర్వాత మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చక్కగానే మరి 2-3 రోజులు వాక్యాలు పెట్టినట్టుంది. చక్కగా బయటికి అసలుకి గ్రామస్తులంట వాళ్ళ ఇళ్లలో టీవీ పెట్టక్కర్లేదంట, అసలు చర్చిలకి వెళ్ళక్కర్లేదంట, అంత సౌండ్ పెట్టిద్దంట, వాక్యం సమృద్ధిగా వినపడిద్దట. అయితే గ్రామస్తులు చెప్పారు, అయ్యా 2 రోజులు బాగా అసలు ఆమె విశ్వాసం భక్తి బాగుంది, చక్కగా వాక్యాలు ఆరాధన వినపడుతుంది అయ్యా. 3వ రోజు ఏ దయ్యం పూనిందో కానీ ఆమెలో సీరియల్ పెట్టిందయ్యా అన్నారు. ఆమె చెప్పలేదు నాకు, ఆ వాకిట్లలో లేదంటే ఆ సందులలో చెప్తా ఉన్నారు. సీరియల్ పెట్టిందయ్యా, బాగా ఇక వాక్యం లేదు, ఏమీ లేదు, మొత్తం అయ్యేసి వస్తుంది అన్నాను. ఇక ఏం చేద్దామండి? పరిస్థితులు, ప్రభావాలు అలా మారిపోతున్నాయి. దేవుని యొక్క ఆ దేవుడు గృహములోనికి వస్తే ఆరాధనలు వినపడాలి, పాటలు వినపడాలి, దేవుని గురించిన వార్తలు వినపడాలి. మనం ఏం పాడతాం? నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము పాడాలి. నీ కృప వివరింప నా తరం వేస్తకించయ్యా, నీ కృప నిత్య చప్పట్లు, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నవి రక్షణ సంగీత సునాదమో. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదమో. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదమో. నీతి
చప్పట్లు పాడాలి, స్వరాలు తెరవాలి, మీవి చక్కని స్వరాలు వినబడాలి. రక్షణ సంగీత సునాదమో, శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే, కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే, కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిచావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తినా, కృంగిన వేళలో నన్ను లేవనెత్తినా, చిరునామా నీవేగా. నీ కృప నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ అయ్యా, ఈ గుడారములో రక్షణ సంగీత గీతాలు వినపడాల, అద్భుతమైన కార్యాలు జరగాల. వినబడుచున్నది రక్షణ సంగీత సునాదమో, నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదమో, నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ఎల్లకాలము దేవుని కేకలే, దేవుని మాటలే గుడారములో వినపడునుగాక. అందుకే నేను ఏదన్నా గృహప్రవేశాలకు వెళ్తే వాళ్ళకి మంచి సజెషన్ ఇస్తానమ్మా, ప్రార్థనా పరులకు అద్దెకివ్వండి అని చెప్తాను నేను. ప్రార్థనా పరులకు అద్దెకివ్వండి అమ్మా, విశ్వాస పరులకు అద్దెకివ్వండి, ప్రార్థన చేసే వాళ్ళకి అద్దెకివ్వండి. అద్దెకిచ్చే వాళ్ళ గురించి నేను చెప్తున్నా, వాళ్ళు ఉంటే ఓకే, దేవునికి స్తోత్రం. ఎందుకంటేనండి, దేవుని పేరట మనం గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం గనక ఆ గృహములో అన్యాచారాలు, ఆ గృహములో ఇక వేరేవి జరగొద్దు. ఏమి జరగాల? నీతిమంతుల గుడారం అని దేవుడు ముద్రేశాడు. ఆ గుడారములో రక్షణ సంగీత సునాదాలు వినపడాల. దేవునికి స్తోత్రం. అలా వినపడినట్లుగా మనము ఎవరికైనా అటువంటి పర్సన్స్ని, అటువంటి ప్రార్థనా పరులకు ఇచ్చుకుంటే ఏమండి అద్దె ఎంత వస్తుంది కదా అని చూసుకోకూడదు. ప్రార్థనా పరులు ఉన్నారా లేదా, మన ఇంటిని కాపాడుకునే వాళ్ళు, సొంత ఇంటి వల్లే చూసుకునే వాళ్ళు, నిత్యము ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది అద్దెకి ఆశపడిపోయి వీళ్ళు ఎక్కువ ఎత్తానన్నారు, ప్రార్థనా పరులు తక్కువ ఎత్తానన్నారు, వాళ్ళకి ఇస్తే ఎంత శాపమో తెలుసండి మన గుడారాలకు. అది మీరు జ్ఞాపకం చేసుకుని మరి ముఖ్యంగా మరి సువన్ రాజు కుటుంబానికి నేను ఒకటే చెప్తున్నాను, చక్కని ప్రార్థన పరులకు ఇస్తారో లేదో మీరే ఉంటారో. దేవునికి స్తోత్రం. కాకపోతే ఈ గుడారములో నిత్యము ప్రభువును గురించిన వార్తలు వినపడాలి, ప్రభువును గురించిన కేకలు వినపడాలి, ప్రభువును గురించిన రక్షణ సునాదాలు వినపడాలి తప్ప మరి ఏ ఒక్కటి వినపడటానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యమును ముగించాను. మొదటి మాట, యేసు ప్రభుని మార్తమ్మ చేర్చుకుంది. ఆయనను చేర్చుకుంటే మనము పరిశుద్ధతను నేర్చుకునే అవకాశం ఉంటుంది. రెండవది, రాహాబు అనే వేశ్య ఉపచారం చేసింది, తిరిగి దేవుడు మరలా ప్రత్యుపకారం ఆమెకి చేశాడు. ఇక మూడవది, జక్కయ్య యేసుని చేర్చుకున్నాడు. అతని తప్పులు అతను ఒప్పుకున్నాడు. నేను పాపిని అని అతని నోటితో ఒప్పుకున్నాడు. తన ఇంటికి ఆ రోజున రక్షణ కలిగింది. పేతురు తన ఇంటికి ఆహ్వానించారు. నెల బట్టి భయంకరముగా జ్వరంతో బాధపడుతున్నటువంటి తన అత్తని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఇంకా చూస్తే యేసు ప్రభు ఉన్న ఇంటి దగ్గరికి దయ్యములు పట్టిన వాళ్ళని తీసుకొచ్చారు. ఆ దయ్యములు మాట్లాడకుండా వారి శరీరములు వదిలి పారిపోయినాయి. ఇక చివరిగా చూసుకుంటే అకుల ప్రిస్కిల గుడారము సంఘముగా మారిపోయింది. ఆరాధన జరుగుతుంది, వాక్య పరిచర్య జరుగుతుంది. అలానే ఈ గుడారములో దేవునిని గురించిన మాటలు మాత్రమే వినపడునుగాక. ఈ వాక్యమును ప్రభు దీవించి మీ వినికిడిలో ప్రతిష్ఠించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.